అమ్మా నా సెల్లుల బిడ్డకి జ్వరం వచ్చేసినదంట. కొంచెం దాన్ని హాస్పిటల్ వరకు తీసుకెళ్ళి. బాబు చనిపోయాడమ్మా. ఇప్పుడే కదా డాక్టర్ ఇంజెక్షన్ చేసింది. ఇది డూప్లికేట్ మెడిసిన్. ఎవరు సార్ అతను? శివరావు. పదవయ్యా, ఫ్యాక్టరీలో పని ఎలా జరుగుతుందో చూడాలి. చూసావంటయ్యా పంతులు, జనాలు ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారో. ఏదైనా చెడ్డ పనిలో సిన్సియారిటీ ఎక్కువయ్యా. అదే మంచి పని చేయాలంటే ధర్నాలు, స్ట్రైకులు అంటారు. ఇప్పుడు చెడ్డవాళ్ళకే రోజులు సార్. అంటే నన్ను చెడ్డవాణ్ణి చేసేసేవన్నమాట. అయ్యయ్యో, నేను పని గురించి చెప్పానయ్యా. పర్వాలేదులే పంతులు, అప్పుడప్పుడు ఇలాంటి చనువు తీసుకోవడంలో తప్పేం లేదులే. అయ్యయ్యో, మీ దగ్గర చనువు తీసుకునేంత పెద్దవాడినా? ఆ భయం ముందుండాలి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. జనాలు తమ పాలిట అమృతం అనుకునే మందులు, వాళ్ళ నమ్మకాన్ని అలాగే ఉంచాలి. రావయ్యా పంతులు. అయ్యా. ఏమిటోనయ్యా పంతులు, ఈ చిన్న ఫ్యాక్టరీలో అకాల చావు తయారవుతుందంటే ఎవరు మాత్రం నమ్ముతారు? నమ్మిన రోజు తరుగుతారు కదండి అయ్యా. ఆ పరిస్థితి రాదులేవయ్యా. చిత్తం, తప్పు చేస్తున్నా మీ అంతటి వారు లేరని జనం పొగుడుతున్నారండి. తప్పో ఒప్పో, చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఇలా జనం కోసం మనం రాత్రింబావులు కష్టపడుతున్నట్టు బిల్డప్పిస్తే వాళ్ళే 10 మందికి చెప్పుకుంటారు. మన వాళ్ళందరినీ జాగ్రత్తగా ప్యాక్ చేయమని చెప్పు. మన కోసం కష్టపడే వాళ్ళని గుర్తిస్తే మళ్ళీ ఇదే బ్యాచ్ని కంటిన్యూ చేయొచ్చు. అమ్మమ్మమ్మ, ఎంత మాట! ఇందులో తేడా రాదుగా. నేను వేసే లెక్కల్లో తేడా రానే కూడదయ్యా. నేనింకా కోట్లు 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 సంపాదించాలి. పాపాలని కోట్ల రూపంలో పెట్టుకుంటున్నావు. నీచుడా, నువ్వు నాశనమైపోతావురా. దౌర్భాగ్యుడా. అవునా, కూతురికి చీరలు పెడుతున్నారా? నాకు తెలీదండి. అయినా ఇప్పుడేంటి? ఓ, కార్తీక మాసంలో ఒక్కటే కూతురైతే చీర పెడితే మంచిదా? అలాగే అలాగే, చాలా థ్యాంక్స్ అండి. నేను లల్లిని రమ్మని చెప్తాను. ఉంటాను. హలో లల్లి, నేనమ్మా. ఎందుకు చేసావు మమ్మీ? ఒక్కసారి అశోక్ని తీసుకుని ఇంటికి రా అమ్మా. నాకు అమ్మా నాన్న ఉన్నారన్న విషయం మీరు ఆయన మాట వినని రోజునే నేను మర్చిపోయాను. ఇలా ఏదో వంకతో నాతో మాట్లాడాలని ప్రయత్నించొద్దు. చేయని తప్పుకి శిక్ష మనకెందుకు? వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ కోసం మనం దూరం అయిపోతామా? వద్దు, నాకేమి చెప్పొద్దు. కూతురు అల్లుడు కావాలి అనుకుంటే మీరు అలా ప్రవర్తిస్తారా? అయినా జరిగిన దాని గురించి ఎందుకు? మీకు నాకు ఏ సంబంధం లేదు. ఉందిగా, అదే మీ కూతురు. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది సంతోషంగా ఉంటే చాలుగా. మీరు పిలిచినా సిగ్గు లేకుండా నేను రాలేను. అసలు ఇంటికే రావద్దంటుంటే ఈ చీరలు సారీలు అంటూ ఈ ఫోన్లు ఎందుకు? ఏంటమ్మా, నువ్వు మాట్లాడింది మీ అమ్మ వాళ్ళతోనేనా? కన్నవాళ్ళతో అంత కఠినంగా మాట్లాడుతున్నావేంటమ్మా? వాళ్ళెంత బాధపడతారు? అలా మాట్లాడొచ్చా? మొన్న మీ నాన్నగారితో కూడా ఇలాగే మాట్లాడావు.
ఇది మీ కొడుకు పుణ్యమే. ఏ ముహూర్తాన పరిచయం అయ్యాడో కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదు. మీ కొడుకు చేతుల్లో నా జీవితం నాశనం కావాల్సింది. నా రాత బావుండి నేను తప్పించుకున్నాను. నేను దక్కలేదన్న కోపంతో నన్ను నా భర్తని అల్లాడించింది చాలక ఇప్పుడు చందుని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటూ కొత్త పాట మొదలుపెట్టాడు. ఆ పిల్ల అమాయకంగా అతన్ని నమ్మేసింది. అలా రౌడీలతో గూండాలతో తిరుగుతూ జనాల్ని బెదిరిస్తూ బతికేవాణ్ణి ఏ ఆడపిల్లైనా చేసుకుంటుందా? చేసుకున్న సంతోషంగా బతకగలుగుతుందా? అది చెప్పే మా వాళ్ళకి మేము చెడ్డవాళ్ళమయ్యాం. నా అదృష్టం బాగుండి నేను తప్పించుకున్నానులే అనుకుంటే నా చెల్లెలికి ఏం దరిద్రం పట్టుకుందో అది ఆ రాజాన్ని చేసుకుంటాను అని ఇంట్లో వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. చదువుకుంది, దేశం కాని దేశంలో ఉండొచ్చింది. ఆ అమ్మాయి తెలిసి తెలిసి తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటుందా? మా కర్మ. అది మా మాట విని చావడం లేదు. దానికి బుద్ధి చెప్పకుండా మా వాళ్ళు అది తానా అంటే తందానా అంటున్నారు. అందుకే ఈ గొడవ. లేదమ్మా, చందు బంగారం లాంటి పిల్ల, నాకు పునర్జన్మనిచ్చిన దేవత. తన జీవితం నాశనం అవుతుంది అంటే చూస్తూ ఊరుకోలేను. వాడి వల్ల బాధపడేవాళ్ళు చాలు. చందు జీవితం పాడైపోవటానికి వీల్లేదు. అందరూ చెప్పి చెప్పి అయిపోయింది. మా మాట వినింది మీ మాట వింటుందా? వింటుందో వినదో చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నా కొడుకు వలన మరొక అమ్మాయి బాధపడకూడదు. తప్పు జరుగుతుందని తెలిసే మౌనంగా ఉండటం కన్నా ఇంకొక పెద్ద తప్పు లేదు. ఇది తప్పు. వాడి వల్ల నీ జీవితం పాడైపోతుందని చందుకి అర్థమయ్యేలా నేను వెళ్ళి చెప్పొస్తాను. అది వినదు. రాజా కోసం మమ్మల్నే వదిలేసుకుంది. ప్రయత్నించటంలో తప్పులేదు కదమ్మా. నేనిప్పుడే వెళ్ళి చందుకు నచ్చు చెప్పొస్తాను. ఏటమ్మగోరు ఏటైపోనది? నువ్వు కలు, ఇక్కడ ఉండాల్సిన బన్నీ ఫోటో ఏది? అమ్మగోరు అది ఫోటో ఏమైందంటే నసుకుతావేంటే? అమ్మా అది ఫోటో శుభ్రం చేస్తుంటే కింద పడి పగిలిపోనదమ్మా. పగిలిపోయిందా? పగిలిపోయిందని పక్కన పారేశావా? అది బన్నీ ఫోటో. వాడెక్కడున్నాడో ఏంటో తెలియకపోయినా వాడి జ్ఞాపకంగా మిగిలిందదొక్కటే. ఎక్కడ పెట్టావు ఫోటోని? ఇదిగో ఇక్కడే ఎట్టినానమ్మా. ఇదిగోనమ్మా. ఎక్కడున్నావు బన్నీ? ఇన్నేళ్లైనా నువ్వెక్కడున్నావో తెలియడం లేదు. నిన్ను తలుచుకుని ఏడవడం తప్ప మళ్ళీ నిన్ను కళ్ళారా చూసే యోగం ఉందో లేదో. ఏడో చోట క్షేమంగానే ఉంటాడమ్మా. ఎక్కడున్నాడో తెలిసే వరకు ఈ బాధ తప్పదుగా. కనీసం ఉన్న ఈ ఫోటోనైనా జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. తీసుకెళ్లి ఫోటోకి ఫ్రేమ్ కట్టించి మళ్ళీ ఇక్కడే తగిలించు. అలాగేనమ్మా. వెళ్ళు. ఎక్కడున్నాడో ఏంటో.
స్టవ్ మీద కుక్కర్ ఎట్టి మర్చిపోన్నాను కాదేటి. నమస్తే అన్నా. నువ్వు వచ్చావేందన్నా? కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. పెద్దవాడి అయిపోయావు కదా. నేను పెద్దోడిని ఏందన్నా? మరి మార్కెట్లో వసూళ్లు మొదలు పెట్టావంట. బతకాలి కదన్నా. బతకాలి అనుకుంటే అదే మార్కెట్లో కొట్టు పెట్టుకో, స్థలం ఇప్పిస్తాను. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దన్నా. చిన్న విషయం ఏంట్రా? ఆకలంటే తెలియని వాడిని కొట్టు, ఆకలికి అల్లాడేవాడిని కొట్టకో. 100 కోసం 200 కోసం నెలల తరబడి తమ కష్టాన్ని గంపల్లో తెచ్చుకొని అమ్ముకునే చిన్న రైతుల దగ్గరంట్రా నీ రౌడీయిజం. వాళ్ళ చెమట నెత్తురైతేనేరా నీ ఒంటికి నెత్తురు పట్టేది. మళ్ళీ మార్కెట్ వైపు కనిపించావని తెలిస్తే నీ 2 కాళ్ళు తీసేసి అదే మార్కెట్ ముందు అడుక్కునేలా చేస్తాను. ఓ రేయ్, రాజా ఒక్కసారే వస్తాడు, ఒక్కసారే చెప్తాడు. రెండోసారి రావాల్సి వస్తే రప్పించినోడుండడు. జాగ్రత్త. అమ్మేంటి ఇటువైపు వెళ్తుంది? ఇక్కడ బాబు. అమ్మకి ఇక్కడేం పని? బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి. నేను ఈ ఇంటి మర్యాదల కోసం రాలేదమ్మా. నా పెంపకం వల్ల ఈ ఇంటికి అన్యాయం జరిగింది. మరో అన్యాయం జరగబోతుంది అని తెలిసొచ్చాను. నా కొడుకుని గర్వంగా చెప్పాల్సిన నోటితో దుర్మార్గుడిని చెప్పాల్సి రావటం చాలా బాధగా ఉంది. వాడి వల్ల లలిత కూడా మీకు దూరం అవటం చూసి తట్టుకోలేక వచ్చాను. మేమేం ద్రోహం చేశామో, ఎందుకు మా మీది ఇలా కక్ష కట్టాడో అర్థం కావడం లేదు. మా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడెందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావటం లేదమ్మా.
ఏ తల్లి తన కొడుకు గురించి ఇలా చెప్పుకోదు. వాడి చేష్టలు కళ్ళారా చూశాను కాబట్టి తల్లిగా భరించలేక మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. తల్లిగా మీరు చెప్పినా వినడం లేదా? కడుపున పుట్టి కన్న పేగయ్యుంటే వినేవాడేమో. అదేంటి, రాజా మీ అబ్బాయి కాదా? కాదు అని చెప్పలేనమ్మా. కనలేదని మాత్రమే చెప్పగలను. ఎక్కడి నుంచో తప్పిపోయి మా ఆయన లారీలో వచ్చి మా ఇంటికి చేరాడు. ఆ రోజు నుంచే వాడు మా బిడ్డ అనుకున్నాం. అలాగే పెంచుకున్నాం. వాడే మా సర్వస్వం అనుకుని బ్రతికాం. వాడు అలాగే ఉన్నాడమ్మా. ఇప్పుడు అలా ఎందుకు తయారయ్యాడో అర్థం కావటం లేదు. నేను పెట్టిన తిండి విశ్వాసం అవుతుందనుకున్నాను, కానీ విషం అవుతుందనుకోలేదు. ఏమైనా వాడు మారిపోయాడు. వాడిలోని మనిషి చచ్చిపోయాడు. అలాంటి వాణ్ణి చందు ప్రేమిస్తుందని తెలిసి ఒక ఆడపిల్ల జీవితం అన్యాయంగా వాడికి బలవకూడదని వాడేంటో చందుకి అర్థమయ్యేలా చెప్పి చందు మనసు మార్చాలని వచ్చాను. మీరు మీరు రాజా గురించి చందుకి చెప్తారా? అవునమ్మా. బిడ్డ తప్పు చేస్తే ఆ తప్పు పెంచిన తల్లిది. పెంపకాన్ని ఎలాగో మార్చుకోలేను. కనీసం వాడు చేసిన తప్పునన్నా సరిదిద్దాలని నా ప్రయత్నం. ఒక ఆడపిల్ల గురించి తల్లి ఉండి రాజా గురించి చెప్పి చందు మనసు మార్చాలని వచ్చారంటే మీ మంచితనానికి చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేను. చెయ్యెత్తి మొక్కెంత గొప్పదాన్ని కాదులేమ్మా. చందును పిలిస్తే 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. చెప్పండి. మేము ఎవరిని చెప్పినా వినడం లేదు. మీరు చెప్పారంటే తప్పకుండా వింటుంది. రాజా ఏంటో దానికి అర్థం అవుతుంది. ఉండండి, పిలుస్తాను. ముందు మీరు కూర్చోండి. లూకాలు, కాఫీ తీసుకురా. ఏయ్, నీకు నా ఇంట్లో పనేంటి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఓ బయటికి. ఏమండి, ఇంటికొచ్చిన మనిషితో ఏంటా మాటలు? ఇప్పుడు ఇవిడ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చినా సరే దీన్ని నట్టింట్లో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నావా? చెప్తుంటే ఇంకా నిలబడ్డావేంటి? ఓ బయటికి. ఏమండి, నేను చెప్పేది వినండి. మాట్లాడకు. కొడుకు కొంపలు కూలుస్తుంటే ఇదొచ్చి రాయబారాలు చేస్తుందా? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చినందుకు ముందు నిన్ననాలి. ఇంకా నిలబడ్డావేంటి? పదా. ఏమండి, ఏమండి ఆగండి. ఏమండి, ఏమండి ఆగండి. ఏంటండి ఈ పని? ఏమండి? అమ్మా, రేయ్ రేయ్, మా అమ్మ మీద చేసుకుంటావంట్రా? నిన్నిక్కడే నరికేస్తాను. రేయ్ రేయ్, ఆయన వదలరా. నిన్నింత అవమానించిన తర్వాత వీడిని ఎలా వదులుతానమ్మా? వీడినిక్కడే. రేయ్, ఎవరి మీద చేస్తున్నావు? అమ్మా, ఎవరా నీకమ్మా? నీలాంటి వాడు నాకు బిడ్డ అయినందుకు అమ్మగా నాకు ఈ అవమానాలు కావాలరా? ఏం బతుకురానిది?
ఇంకా నీ వల్ల ఎన్ని అవమానాలు భరించాలరా? ఆయన నన్ను బయటికి గెంటేశాడంటే అది నా మీద కోపం కాదు, నీ మీద కోపం. వాళ్ళని ఎంత బాధ పెడితే ఇలా చేస్తారు? చేసింది చాలదు అన్నట్టు చందు కావాలరా నీకు? చావు చుట్టూ తిరిగేవాడికి పెళ్ళెందుకురా? ఏ రోజు ఎవరొచ్చి చంపుతారో తెలియకుండా బ్రతుకుతున్నావు. నేను చేసుకొని బంగారం లాంటి ఆ పిల్ల ఏం బాగుపడుతుంది? అందుకే నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవద్దు, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దని చందుకు చెప్పడానికే ఇంత దూరం వచ్చాను. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా కర్మ నాకొచ్చింది. ఇంతమంది కన్నీళ్ళకి కారణమవుతున్నావు. నువ్వే బాగుపడతావురా? బాగుపడవు, నాశనం అయిపోతావు. మర్యాదగా లేచి బయటికి పోరా. అన్నయ్య, మన పరువుని రోడ్డు పాలు చేసిన ఆ రాజా సర్వనాశనం అయిపోవాలి. నా మనసులో కోరిక తీరాలని హారతి కళ్ళకద్దుకున్నా ఆంటీ.